హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చోలే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నా స్టైల్లో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనం చోలే ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసిన చెన్నాని మనం కుక్కర్లో 2-3 విజిల్స్ వేయించుకుందాం. కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని విజిల్స్ వేయించుకుందాం. ఇప్పుడు విజిల్స్ వేయించుకున్న చెన్నాని పక్కన పెట్టుకొని బాండీ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక కొంచెం షాజీరా వేసుకున్నాం. మీకు కుదిరితే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. నాకు అంత నచ్చదు బిర్యానీ ఆకు ఫ్లేవర్. ఓన్లీ షాజీరా ఒకటే వేసుకుంటున్నాం. షాజీరా బాగా ఫ్రై అయ్యేలోగా టమాటా, ఆనియన్ మీకు కావాల్స్తే ఇంకా ఏదైనా కాజు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటలేను. మీడియం సైజ్ అయితే ఆనియన్స్ 4 వేసుకోవచ్చు. బిగ్ సైజ్ అయితే 2 వేసుకోండి. టమాటా అయితే 2 టమాటోస్ వేసుకున్నా. టోటల్గా 2 తీసుకొని పేస్ట్ పట్టేసుకున్నా. ఇప్పుడు కొంచెం ఇది రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేద్దాం. చూద్దాము ఒకసారి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్. మనం చెన్న బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేద్దాం. అల్లం వెల్లుల్లి రా స్మెల్ పోయే వరకు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు కర్రీకి తగినంత కారం, అలాగే కొద్దిగా టర్మరిక్ పౌడర్, తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా, గ్రేవీలో నుంచి మంచిగా ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏదైతే బాయిల్ చేసుకున్నామో ఆ చెన్న దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ ఇలాగే మగ్గనిద్దాం. ఇప్పుడు
మనం ఆనియన్ టమాటో ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసి దీంట్లోకి యాడ్ చేసుకున్నాం. తర్వాత లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం. అంతే, ఒక 5 మినిట్స్ ఇలాగే కుక్ చేసుకుంటే కంప్లీట్. హెవీగా స్పైస్ లేకుండా నార్మల్గా సింపుల్గా ఇలా చేసుకుంటే సూపర్ కర్రీ రెడీ అవుతుంది. రోటీలో కానీ చపాతీలో కానీ ఈవెన్ రైస్లో కానీ అదిరిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.